వక్ఫ్ బిల్ పాస్ అయిన తర్వాత వెస్ట్ బెంగాల్లో అల్లర్లు జరిగినాయి. ఆల్రెడీ దీనిపైన మనం మొన్న ఒక స్టోరీ చేసినాం. ఇది బెంగాల్లో హిందువులకు రక్షణ లేదు అని చెప్పి మన నేటి రాత్రి పేపర్లో వచ్చింది. అట్లనే దానిపైన మనం స్టోరీ చేసినాం. మనం కూడా దీనిపైన మనం వాయిస్ రేజ్ చేయడం జరిగింది. కానీ చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా ఇంకా హిందువుల పైన అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి కూడా సోషల్ మీడియా విపరీతమైన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి ఆ వీడియోలు ఎంతవరకు నిజం ఏందనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ వీడియోలు అట్లా వైరల్ అవుతున్నప్పుడు మరి బీజేపీ నాయకులు కానివ్వండి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మరి ఇట్లా జరుగుతుంది, హిందువుల పైన ఇట్లా ప్రతి అక్కడున్న మైనారిటీలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ ఇట్లా అరాచకాలు చేస్తున్నారని చెప్పి చెప్పాలి కదా. మన రాష్ట్రంలో కానివ్వండి మిగతా రాష్ట్రాలలో చూసుకుంటే ఎవ్వరు కూడా దానిపైన అసలు స్పందించడమే లేదు. మరి బీజేపీ వక్ఫ్ బిల్ ని తెచ్చినప్పుడు ఇలాంటి అరాచకాలు జరుగుతాయని బీజేపీకి తెలియదా? తెలుసు. ఎందుకంటే ఒకరికి వ్యతిరేకంగా ఒకరికి నచ్చనిది ఒకరికి చేస్తున్నప్పుడు ఎవరికైనా కూడా దాన్ని అపోజ్ చేయాలనే ఉంటది. మరి ఇలాంటివి జరుగుతాయని కూడా బీజేపీ నాయకులకు తెలుసు.